గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియన్ డైరీస్. ఈరోజు విజయనగరంలో డే 3. సో మీ అందరికీ ఈరోజు నేను రామ్ తీర్థాలు చూపిద్దాం అనుకుంటున్నాను. రామ్ తీర్థాలు అంటే దానికి చాలా గ్రేట్ హిస్టరీ ఉంది. పాండవులు వనవాసం చేసిన ఏరియా కూడా అది. అక్కడ మన రామ్ తీర్థాల్లో వాల్కెనో పర్వతం కూడా ఉంది. లెట్స్ గో, మీకు అవన్నీ చూపిస్తా. మేమైతే స్టార్ట్ అయ్యాం. డాడీ నిన్న మా ఊరు ఎగ్జిట్ సైడ్ చూపించాను కదా గాయస్, ఇది ఎంట్రన్స్ సైడ్ అనమాట, జంక్షన్కి వెళ్ళే రూట్. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా, అది గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు గాయస్. ఇప్పుడు ఊర్లో పిల్లలందరూ మ్యాథ్స్ ఇందులోనే చదువుతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ ఉంది కదా, అది మా ఊరు గ్రామదేవత టెంపుల్, శ్రీ బంగారం తల్లి దేవాలయం. అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం, మీ అందరికీ చూపిస్తాం. ఫస్ట్ అయితే కొత్తపేటలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్దాం గాయస్. దాని తర్వాత మిగతా టెంపుల్స్కి వెళ్దాం. రామతీర్థాలు టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దాం గాయస్. అది కనిపిస్తుంది కదా, అదే వేణుగోపాల స్వామి టెంపుల్ గాయస్. ఈ గుడి ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీరు చూడొచ్చు ఈ టెంపుల్ గోశాల కూడా. మా బుడ్డోడు అయితే చక్క అడుగులు వేసుకుంటూ నడిచేస్తున్నాడు. మా మేనల్లుడు, వీడు మా చిన్న మేనల్లుడు. ఈ గుడి చాలా పురాతనమైనది గాయస్. కొన్ని శతాబ్దాల క్రితం రాజులు కట్టించిన గుడి ఇది, రాతి కట్టడం. మా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఈ లొకేషన్లో జరిగింది. ఇక్కడ మాకు ఫోటో కూడా అద్భుతమైన ఫోటో వచ్చింది మాకు ఇక్కడ.
మా అక్క బొడ్డోడు వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, ఇంకా మేము కూడా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. మా డాడీ నన్ను తిడుతున్నారు గాయస్, ఆ వీడియోలో ఆపేసి త్వరగా ఇంకా చాలా గుళ్ళు వెళ్ళాలంటున్నారు. సక్సెస్ఫుల్గా వేణుగోపాల స్వామి కోవిల్ అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవిల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. పదండి అది కూడా చూద్దాం. అది కూడా కనిపిస్తుంది చూసారా, అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. హాయ్ గాయ్స్, ఫైనల్లీ మనం అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాం. మీరు చూడొచ్చు, చూపిస్తాను ఏ సెకండ్. సో గాయస్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు రామతీర్థాలు వెళ్తున్నాం. దారిలో పూడం తల్లి గుడి కూడా దర్శించుకుందాం. మా డాడీ హాయ్ చెప్పండి. అయితే మనకు వ్లాగ్స్ చేయడానికి కంఫర్ట్గా లేదని చెప్పి బండి మీదకి వచ్చేసాను గాయస్. నేను ఇక్కడ నుంచి మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. కనిపిస్తుంది కదా, అది మిమ్స్ హాస్పిటల్ గైస్, విజయనగరంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్. ఇప్పుడైతే మనం పూడం తల్లి టెంపుల్కి వచ్చేసాం గైస్. లోపలికి వెళ్దాం పదండి. ఈ పిల్లలు చూడండి ఎలా కూర్చున్నారు దొంగలాగా. యూట్యూబే. ఇక్కడ చూడొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది గాయస్ ఈ కోల. ఇక్కడ మీరు అమ్మవారి పాదాలు చూడొచ్చు గాయస్. ఇక్కడైతే మనకి అమ్మవారి పుట్ట కూడా ఉంది గాయస్. సో అది చూడడానికి వెళ్దాం. అరే చూడరా, అది చూడు, వీడియోలో చూడు.
ఇదైతే అమ్మవారి విగ్రహం గైస్, కింద మీరు చూడొచ్చు పాదాలు కూడా ఉన్నాయి. వీడు మా పెద్ద మేనల్లుడు గాయస్. వీడైతే పైన కూర్చొని ఒకటే గోల్ పెట్టేస్తున్నారు దించేమని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనండి గాయస్. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకొక 15-20 మినిట్స్లో మనం అయితే రామ్ తీర్థాలు చేరుకుంటాం. సో వెయిట్ అండ్ సీ. ఈ పిల్లలైతే దారంతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అరుస్తున్నారు గాయస్. అందరూ మమ్మల్ని చూస్తున్నారు. కనిపిస్తుంది కదా గాయస్, ఇది చంపావతి నది ఒక పాయ. మీరు చూడొచ్చు. ఎదురుగా ఉన్నదే రామ్ తీర్థాల పర్వతం గాయస్. ఇది వాల్కనో పర్వతం, మీరు చూడొచ్చు. ఫైనల్లీ మేమైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయాం గైస్. ఇదే శ్రీరాముడి కోవెల రామ్ తీర్థం. మేము లోపలికి వచ్చేసరికి ఫుల్ లైన్ ఉంది గైస్. దేవుడికి నైవేద్యం పెట్టే టైం అంట. ఇక్కడ నుంచి మీరు అయితే చూడొచ్చు గైస్, ఆ పైన ఒరిజినల్ టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడికి కూడా మనం వెళ్దాం, కొండెక్కుదాం. ఈ టెంపుల్ కూడా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ గైస్. ఇది అప్పట్లో ఎప్పుడో మహారాజులు కట్టించిన గుడి ఇది. ఇది స్వామివారి కోనేరు గైస్, మీరు చూడొచ్చు, చాలా అందంగా ఉంటుంది.
సో మనకి దర్శనం అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మనం కొండ ఎక్కడానికి వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఒక వికెట్ డౌన్ అయిపోయింది. స్టార్టింగ్ వికెట్ డౌన్ చూసాం. మా కుర్రోళ్ళు ఎక్కలేకపోతున్నారు గాయస్. వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు. మా బావగారు ఎక్కేస్తున్నారు జమ్ అని. ఇక్కడ ఈ పక్కన సైడ్ మీరు చూడొచ్చు చాలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చున్నాయి గైస్. ఇలా పెట్టుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటామని నమ్మకం ఇక్కడ జనాలకి. సారీ గాయస్, నేను పరిగెట్టాను, అందుకే వీడియో అటు ఇటు అవుతుంది. ఇక్కడ మీరు శ్రీరాముని దర్శించుకోవచ్చు గైస్. అదిగోండి కోదండ రాముడు మీరు చూడొచ్చు. ఈ అగ్నిపర్వతం పైన ఒక చిన్న కోనేరు గైస్. చిన్నదనుకోకండి, చూడడానికి అలా ఉంది, కానీ దిగితే లోపలికి వెళ్ళిన తర్వాత శుభాషో అని అరుచుకోవాలి మనం. అంత లోతు ఉంటుందంట. సో గాయస్ అక్కడ రాసింది మీరు చూడొచ్చు, భీముని గృహకు మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఈ గుహలో దూరడానికి నాకే చాలా టాస్క్ అనిపించింది గాయస్. మరి అప్పట్లో భీముడు ఎలా దూరేవాడో ఏంటో నాకు తెలియదు. భీముడు అంత ఉంటాడు అంటారు కదా, భీముడు మాట ఏమో కానీ నేను బయటకు వచ్చేసరికి దేవుడు కనిపించాడు గాయస్. కాపాడండి నన్ను. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా.
గాయస్ మీరైతే చూడొచ్చు, ఫుల్ ఫాగ్ ఉంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. అప్పట్లో సీతమ్మ వారు ఉయ్యాలు కట్టిన ఒక రూమ్ ఇది, మీరు చూడొచ్చు. ఇంకొక రూమ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది సీతమ్మ వారు కాలు కడుక్కునే కోనేరు అంట గైస్, మీరు చూడొచ్చు. అగ్నిపర్వతం పైన వాటర్. ఇదిగోండి గాయస్, ఇది సీతమ్మ వారు ఉయ్యాలు కట్టిన ఇంకొక రూము. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండేది గాయస్. యాక్చువల్లీ పాస్ట్ 3 yearsలో ఎవరో దుండగులు పగలగొట్టేశారు. ఫేస్ అయితే వేరైపోయింది, చూడొచ్చు. ఇవి అమ్మవారు గాజులు, పసుపు, కుంకుమ పెట్టుకున్న రూమ్స్ గాయస్. అవన్నీ శిథిలావస్థితికి వచ్చాయి, మీరు చూడొచ్చు. ఈ వైట్గా కనిపిస్తుంది కదా, ఇందులో అయితే అమ్మవారు గాజులు అయితే పెట్టుకునేవారంట. ఇప్పటికీ చాలామంది వచ్చి గాజులు ఇక్కడ వదిలేస్తుంటారు, మీరు చూడొచ్చు. అక్కడ విరిగిపోయిన గాజు ముక్కలు కూడా మీరు చూడొచ్చు. కనిపిస్తుంది కదా గాయస్, ఇది సీతమ్మ వారు వంట చేసుకున్న గదంట. అప్పట్లో సీతమ్మ వారు వాడిన కిచెన్ ఇది. పదండి లోనకి వెళ్ళి చూపిస్తాను. ఇప్పటికీ ఒక గిన్నె ఏదో లోన్ ఉంది, మట్టి పాత్ర. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కిందకి దిగిపోవచ్చు గాయస్, ఈ మెట్ల ద్వారా. గాయస్ దర్శనం అయితే అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. సో గాయస్ చూసారుగా, డే 3 అయితే ఇలా గడిచింది. రామ్ తీర్థాలు వెళ్ళే దారిలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేశాను. అలాగా అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకటే అనుకున్నాను, కానీ అది కన్స్ట్రక్షన్ ఉంది, సో అక్కడికి వెళ్ళడం అవ్వలేదు. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట ఇంపార్టెంట్, అది కొట్టడం మర్చిపోకండి. బాయ్.